లకామండల్ వచ్చేసామండి. లకామండల్ ఊరు చాలా పెద్దదండి. అంటే ఊరు చిన్నదే కానీ మొత్తం సరౌండింగ్ ఏరియాస్ చాలా ఏరియా ఉందండి. మేము ఫస్ట్ కేవ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఉదయం ఉదయం భరించలేని చలిగా ఉందండి. చేతులు కూడా బాగా లాగేస్తూ ఉన్నాయి. అందుకు మంకీ క్యాప్ వేసుకొని పైన స్వెటర్ వేసుకొని పాదయాత్ర మొదలు పెట్టామండి. సూర్యుడు ఎండ వచ్చింది కానీ ఈ హైట్కి సూర్యుడి నీడ అంటే సూర్యుడు మా మీద పడలేదు. చాలా కింద ఉన్నాం మేము. ఇంకా హైట్లో సూర్యరశ్మి ఉందండి. ఇక్కడ వచ్చేసరికి రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి. ఈ కొండలను కూడా ముక్కలు ముక్కలు చేసేసి దాన్ని వైనంగా చేసేస్తున్నారండి. దీన్ని 3 స్టెప్పులుగా చేస్తున్నారు. పైన మధ్యలో కింద కాసియా చాలా బాగా చేస్తున్నారండి. చాలా ఫాస్ట్గా ఉంది వర్క్ మాత్రం. 99 ఈ లకామండలో ఇప్పుడు మనం ఎలా పోయేది అంతేగా. చాలా కిలోమీటర్లు ఉన్నాయి. దగ్గరగానే వచ్చున్నాము. ఇంకా లకామండల్ చేరుకొని ఇంకా అక్కడ మొత్తం 3 గుహలు మరియు పాండవుల యొక్క ఒక గుడి ఉందండి. అక్కడ చనిపోయిన మనిషి కూడా చనిపోయిన వ్యక్తిని తీసుకెళ్తే బతికే అవకాశం ఉంటుందంట. మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అది చూద్దామని చెప్పి ఆతృతగా ఉంది. చలి ఎక్కువగా ఉంది. సూర్యుడు ఎప్పుడు వస్తాడో స్నానం కూడా చేయలేదు. 45 దానికోసం వాటర్ ఫెసిలిటీ ఎక్కడ ఉన్నాయి, కొంచెం మంచినీళ్ళు ఎక్కడ చూపుతాయని చూస్తున్నాము. చిన్న చిన్న జలపాతాలండి కొండల మధ్యలో నుంచి వస్తున్నాయి. ఫోన్ మర్చిపోయానండి. మళ్ళీ వెనక్కి వెళ్ళి కష్టపడి తీసుకొని వచ్చాను. మీ వల్లే అండి మర్చిపోయింది. మాస్క్ వెళ్ళేసి పక్కన పెట్టాను. అట్లానే మర్చిపోయి వచ్చేసాను. బాగా చల్లటి గాలి, చల్లగా చాలా బాగుంది. గడ్డ గట్టించేటట్టుగా. ఈ ఎండ తగులుతుంది అనుకుంటే ఇంకా ఎండే తగలలేదు. మంచి సుందరమైన వ్యూస్ చూడండి. వ్యూ పాయింట్స్. బండ్లు 40 టన్నులు అవుతాయి మహారాజ్. 40-50 చేసినా అవుతాయి. అశోక్ లేలాండ్ ఇలాంటివి ఫేమస్ కదా. యమునా నది అండి. బ్యూటిఫుల్ చూడండి. అటు పక్కన ఎండ పడుతుంది, ఈ పక్కన ఎండ లేదు. ఇక్కడ కొంచెం ఎండబడిన కొద్దిగా చలి ఎక్కువగా ఉందంటే సెలవులు ఇచ్చేస్తారండి స్కూళ్ళకి ఎక్కువ. పాపం ఇందాక ఒక బండిలో పిల్లోడు నించొని ఉన్నాడు. వాడు ముక్కు నుంచి నీరు కారుతా ఉంది స్కూల్కి వెళ్ళే పిల్లోడి నుంచి. పాపం అనిపించింది. ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామం దాటామండి. ఇది ఇంకో గ్రామం. ఇక్కడ పంట పొలాలు చూసారా, స్టెప్గా ఉంది. ఎక్కువ గోధుమ, ఆకుకూరలు, ధనియాలు, కొత్తిమీర, పుదీనా ఇట్లాంటి పంటలు పండిస్తున్నారండి. చుట్టుపక్కన కొండల ఏరియా ఇది. ఇక్కడ కూడా డబుల్ రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. బ్రష్ యమునోత్రికి వెళ్ళే దారండి. డామ్టా డాల్డా అనుకోండి, డామ్టా బదులు. ఎర్రటి పూలు భలే అరుదుగా ఉన్నాయండి. ఈ పూలు శివుడికి భలే ఇష్టం. పక్షులు చూడండి కిలకిలా రావాలి. అన్ని పూలు శివుడికి ఇష్టం.
అంటే అగ్ని పూలు బాగా ఇష్టం, అంటే ఎర్రగా ఉండే పూలు, అగ్నివరంలో ఉండే పూలు. నోరు తెరుచుకొని ఉన్నాయండి. వర్షం పడితే ఎప్పుడు సారదామా అని రెడీగా ఉన్నాయి. బల్లిలాగా ఇప్పుడే మా మహారాజు చెప్పాడు, బల్లి దోమ వస్తే ఇలా పక్కని లాక్కున్నట్టు వర్షం పడితే పడదామని రెడీగా ఉన్నాయి. ఆ పక్కన నడవకూడదంట మా మహారాజు చెప్పారు. పక్షుల ఆటలు చూడండి వాటి మీద. అగ్నిపూలు శివుడికి ఎంతో ఇష్టం అండి. మహారాజ్ బంగీ జంప్ చేద్దామని అయింది. ప్రకృతి యొక్క శక్తి జంతువులకు బాగా తెలుసు అండి. ఇప్పుడే కుక్కలు వచ్చినాయి, బ్లడ్ తినేసి వెళ్ళిపోయినాయి. గుర్రం వచ్చింది, వాటర్ తాగుతుంది. జనరల్గా మామూలు మనుషుల దగ్గరికి రావడానికి భయపడతాయి. ప్రశాంతంగా మా పక్కకు వచ్చి కొండలో నుంచి వచ్చే మినరల్ వాటర్ని మనస్ఫూర్తిగా తాగుతుంది. దాని కళ బాగా తడుపుకుంటుంది. గుర్రాన్ని ఇంత దగ్గరగా చూడటం ఇప్పుడేనండి. ఎప్పుడు సర్కస్లో ఇట్లా చూసేవాడిని. వీటిని ఎక్కువగా బరువులు మోయడానికి ఉపయోగిస్తున్నారండి ఇక్కడ. ఇదే వాళ్ళ జీవనోపాధిగా ఉందండి. హాయ్ కడుపు నిండా దాగింది, పచ్చగడ్డి వేసుకుంటూ వెళ్తుంది. ఇదే మా స్నానాలు, ఇవే మా యొక్క బ్రష్లు. బ్రష్ అయిపోయింది. ఉదయాన్నే లేచి ఒక 8 కిలోమీటర్లు నడిచామండి. ఉదయాన్నే స్నానం చేయలేకపోయాము ఆ చదిలేపకి. నీళ్ళు కూడా మాకేం కన్వీనియంట్గా లేవు. ఇక్కడికి వచ్చాము, బాత్రూమ్కి వెళ్ళిపోయాము, ఫ్రెష్గా తల స్నానం చేసాము. మేము టిఫిన్ చేస్తూ ఈ మహారాజుకి కొద్దిగా పెట్టేలేకి హ్యాపీగా మా దగ్గర పనుకుంది. మహారాజు అడవి కుక్క ఎంత ఉందో చూడండి, చాలా పెద్దది. చల్లగా ఉన్నాయా వేడిగా ఉన్నాయి మహారాజ్? జై జై గంగే, హర హర గంగే. నేను ఇప్పుడే తెలుసు ఎవరికి వారే యమునా తీరే, యమునా నది ఒడ్డునే నడుస్తున్నామండి. ఎవడ హడావిడి వాళ్ళది, ఎవర పండగ వాళ్ళది. చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే అబ్బా అబ్బా ఆనందమే వేరు. ఇట్లా స్నానం చేస్తున్నాం, అటు నుంచి ఇటు బండి వస్తుంది, దుమ్ము అంతా మా మొక్కనే ఉంటుంది. బట్టలు ఆరేసుకున్నాం శుభ్రంగా. ఆ పక్కనే యమునా నది ఉంది. ఈ నీళ్ళన్నీ ఇటు కిందగా వెళ్ళిపోయి పైపులో గుండా అటు పక్కకి వెళ్ళిపోతాయండి. ఈ పహాడీలు చూడండి ఎట్లా ఉన్నాయో, ఈ కొండలు చాలా బాగున్నాయి కదా. ఇంకో మహారాజు వస్తున్నారు. ఇందాక మేము తినేటప్పుడు వస్తే 3 పీసులు బ్రెడ్ వేసాము, హ్యాపీగా తిన్నది. అది ఇదేం కమ్మపడి నిద్రపోతుంది బాగా. కొద్దిసేపు మా చేత గీకిచ్చుకొని, గీకుడు రాజాయుడు అడవి కుక్క. చిన్న చిన్న మాథింగ్స్, బెల్లం, గూడు, మూంపల్లి, కోకోనట్ ఆయిల్, పేస్ట్, బ్రష్, థాలి, లగేజ్, టోటల్ లగేజ్. ఈరోజు సాయంత్రం 8 గుర్రాలకు మట్టి ఎక్కిస్తున్నారు చూడండి. ఇట్లా గుర్రాలకు మట్టి ఎక్కిస్తారు. తర్వాత ఈ బెల్లూరులో బ్యాక్ సైడ్ ఇసుక పోసుకొని కొండల పైకి తీసుకెళ్తారండి. ఇక్కడ కూడా డబుల్ రోడ్ ఎక్స్టెన్షన్ జరుగుతుంది. ఇది ఒక రకమైన కొండ. ఈ కొండ మధ్యలో నుంచి చూడండి ఎంత దారి వస్తుందో. మినరల్ వాటర్ వృధా చేసి పడేస్తున్నారు. మనకేమో అక్కడేమో నీళ్ళ కరువు, ఇక్కడ మాత్రం చాలా కష్టం. ఇక్కడ కొండల మీద ఎక్కడెక్కడో ఇల్లు కట్టారండి. వాళ్ళు ఎట్లా లైఫ్ లీడ్ చేస్తున్నారు, వాళ్ళు ఎట్లా లైఫ్ స్టైల్ గడుపుతున్నారు అస్సలు అర్థం కావట్లేదండి. చూడండి కొండపైన ఇళ్ళు ఉన్నాయి ఎక్కడెక్కడో. వాటికి దారులు ఎక్కడ ఉన్నాయో, ఎట్లా వెళ్తారో. బైక్ మీద పోవాలంటే పెట్రోల్ ఎంత, కార్లో పోవాలంటే పెట్రోల్ ఎంత. నిజంగా ఆశ్చర్యంగా ఉందండి. ఈ పూల చెట్టు ఏంది చెప్పండి, ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది. ఇందాక పూలకి ఈ పూలకి అక్కడక్కడ కొండ మధ్యలో చూడండి తెల్లగా ఉన్నాయి. ఎన్నో ఔషధ మొక్కలు, సంజీవిని మొక్కలు ఉన్నాయి అంటున్నారు మా మహారాజు. ఆ మొక్కలు ఏంటివో చెప్పండి.
ఇక్కడ చూసారా మహారాజ్, ఈ వైర్స్ మన వైపు హై టెన్షన్ వైర్స్ డైరెక్ట్ వేసేస్తారు. ఇక్కడ మాత్రం ప్లాస్టిక్ యాడ్ చేసి వేస్తున్నారు. అంటే చెట్లు ఏమైనా తగిలినా కానీ ఏం కాకుండా మాటి కరెంట్ పోకుండా, ఫీజులు పోకుండా చాలా భద్రంగా. నెక్స్ట్ మేము అది కూడా మహారాజ్ ఆ వైపుకి వెళ్తాం అన్నమాట. ఇక్కడ చూడండి హై టెన్షన్ వైర్స్ అంత పకడ్బందీ వేస్తున్నారు. ఈ ఏం పూలు చెప్పండి, కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఈ చూడటానికి దానిమ్మ చెట్టు లాగా ఉంది, కానీ దానిమ్మ కాదని డౌట్గా ఉంది. ఇవి అగ్ని పూలు, పొద్దున్నే చూడాలండి. ఎన్నో రామచిలుకలు వాళ్తున్నాయి వాటి మీద. ఇక్కడ కూడా డబుల్ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారండి, చాలా బాగుంది. 1 కిలోమీటర్కి ₹1,00,00,000 అంటండి వర్క్ చేసినందుకు. 1 కిలోమీటర్కి 10 కోట్లు అంట. యావరేజ్గా. ఇదిగోండి మనం నెక్స్ట్ ఇదిగోండి ఇట్లా వెళ్ళి, ఇదిగోండి ఇట్లా ఇప్పుడు స్ట్రైట్ వెళ్తాం. ఇట్లా వెళ్ళి అటుగా తిరిగి ఇదిగోండి ఆ పహాడి వైపుకి వెళ్తాము. యమునోత్రికి ఆరంగా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఉదయాన్నే లైట్గా టిఫిన్ చేసాము. ఈ స్టెప్పులు కొద్దిగా డిఫరెంట్గా ఉందండి ఈ పీఠభూమి. స్టెప్పులుగా ఈ పహాడి కొద్దిగా డిఫరెంట్గా ఉంది. చూడండి ఎత్తైన కొండల్ని ఫస్ట్ స్టెప్గా పైకి వెళ్ళి కొడతారు, రెండో స్టెప్గా రెండోసారి కొడతారు, మూడో స్టెప్గా కిందకు వచ్చి కొడతారు. చూడండి అప్పటికి చాలా వాటికి కొట్టేసింది. ఒక స్టెప్ పైకి వెళ్ళి ఈ మొత్తం లారీలు క్లోజ్ చేస్తారండి. ఈ కంకర్ని మళ్ళీ రోడ్డుకు ఉపయోగించేస్తారు. ఏది అంత ముక్క కూడా వేస్ట్ పోదండి. డబల్ రోడ్ చేస్తున్నారు అంతా. అక్కడ ఒక గ్రామం, చిన్న సైజు గ్రామం ఉందండి. మళ్ళీ ఇప్పుడు మేము దగ్గర ఒక 7 కిలోమీటర్లు నడిచామండి. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గరకు వస్తుంది. జేసీబీ వర్క్ జరుగుతుంది ఇక్కడ. కొండను కొట్టి ఆ కంకర్ని, ఆ మట్టిని మళ్ళీ ఆ రోడ్డుకి ఉపయోగిస్తున్నారు. రోడ్డు డబుల్ రోడ్ ఎక్స్టెన్షన్ ఈసారి యమునోత్రికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారండి. ఏమైనా రిపేర్ అయితే అప్పటికప్పుడే చేసేస్తున్నారండి. చాలా ఫాస్ట్గా ఉంది గవర్నమెంట్ మాత్రం. ఇప్పుడే 2 జేసీబీలు చాలా ఫాస్ట్గా రోడ్డుకి అడ్డం బండి మొత్తం క్లియర్ చేసేసినాయి. వీళ్ళు మాత్రం చాలా క్రమశిక్షణగా బండి వెనక బండి ఆపుకొని, వచ్చే బండ్లు ఆపుకొని సిగ్నల్ ప్రకారం అడుగు పెడుతున్నారండి. చాలా పకడ్బందీగా. ఇక్కడ చూడండి ఎన్నో వాటర్ ఫాల్స్ ఉన్నాయి. యమునా నది ప్రవహిస్తూ ఉంది. చాలా ప్రకృతిమైన అందాలు ఉన్నాయండి. చూడండి పెద్ద కొండల్ని స్టెప్పులుగా ఎంత బాగా కొడుతున్నారో చూడండి. మళ్ళీ ఇదే మట్టిని, రాళ్ళని రోడ్డుకు ఉపయోగించేస్తున్నారండి. కోతిలాగా ఎక్కి పైన కూర్చుందండి చాలా చక్కగా. ఇప్పటిదాకా చాలా అందమైన ప్రదేశాలు చూడగలిగామండి. సహస్రధార ద్రోణుడు స్థాపించిన లింగాన్ని చూడగలిగాము.
ముస్సోరి అందాలు చూడగలిగాము. హై యాటిట్యూడ్ ఏరియాస్, ఆ చలిని భరించగలిగాము. తర్వాత ఇప్పుడు కొత్త ఏరియాలోకి వెళ్తున్నాం. ఇక్కడ విచిత్రంగా ఉందండి వాతావరణం. వర్షం ఇప్పుడు దాకా ఎండ ఉన్నట్టుండి మాయమైపోయింది. వర్షం పడేటట్టుంది. ఇక్కడ వచ్చేసరికి బాగా ఎక్కువ ఉన్నాయండి జలపాతాలు. మంచి కొండలో నుంచి ఊట నీరు వస్తుందండి ఎక్కువ. అది ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా చాలా బాగుందండి. డామ్టా దాటి ఇప్పటికి ఒక 8 కిలోమీటర్లు వచ్చామండి. ఇంకో 8 కిలోమీటర్లు వెళ్తే ఫస్ట్ కేవ్ వస్తుంది అంటున్నారు. ఆ ఫస్ట్ కేవ్ దగ్గర వచ్చేసరికి ఇదంతా పాండవులు వనవాసంలో తిరిగిన భూమి అండి ఈ నేలంతా. అప్పుడు భీముడికి ధర్మరాజు చెప్తారు. అప్పుడు భీముడు ఆ రాజభవనం నుంచి రహస్యంగా ఒక పెద్ద సొరంగం తీయటం మొదలు పెడతారు. మొత్తం 3 సొరంగాలు తీస్తారు. ఏ దారి కుదిరితే ఆ దారి నుంచి పారిపోవాలని. అప్పుడు ఆ సొరంగాలు ఈనాటికి కూడా అట్లానే ఉన్నాయండి. చాలా వాటికి మూసేశారండి ఆ సొరంగాలని. ఈ సొరంగం వచ్చేసి ఇంకో ప్రదేశానికి వెళ్ళి ఒక శివాలయంలో ద్వారం తెరుచుకుంటుందండి. అక్కడ దాకా ఆయన రాత్రిపూట రహస్యంగా తవ్వుతూ ఉంటాడు ఆ సొరంగాల్ని. ఇప్పుడు మేము చూసిన గుహలు కూడా చాలా విచిత్రంగా వెరైటీగా ఉంటాయండి. రాడ్లు ఒక బెల్లానికో లేకపోతే ఒక దానికి అంటించినట్టు ఆ గుహలు మొత్తం ఉంటాయండి. ఆ గుహల దగ్గరికి చేరుతున్నామండి. అప్పుడు పాండవులకి జరిగిన వృత్తాంతం అంతా జరిగిన ఏరియా ఇదేనండి. ఇక్కడ మొత్తం పాండవుల యొక్క జ్ఞాపకాలు చాలా ఉంటాయండి. ఈ పక్క నుంచి ఆ పక్కకు వెళ్ళడానికి పురాతనమైన బ్రిడ్జిలు కూడా అప్పుడు వేసినవి ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. ఒక 100 సంవత్సరాల క్రితం 70 సంవత్సరాల క్రితం వేసిన బ్రిడ్జిలు ఇప్పటికి చెక్కు చెదరలేదండి. పాండవుల వృత్తాంతం జరిగి కనీసం ఒక 600 ఏళ్ళు 800 ఏళ్ళు మహాభారతం జరిగినప్పుడు వృత్తాంతం అండి ఇదంతా. ఇప్పటికి కూడా ఆ జ్ఞాపకాలు అట్లానే ఉన్నాయండి. గోపేశ్వర్లో అయితే మనకి ఈ సాక్ష్యాలు ఇంకా ఎక్కువగా ఉంటాయండి. అక్కడి నుంచి వచ్చేసి అక్కడ ఇంకొక టెంపుల్ ఉంటుందండి లకా మండల్లో. అక్కడ గ్రాఫైట్ శివలింగము మరియు ఒక నవనారాయణుల విగ్రహాలు ఉంటాయి. చనిపోయిన మనిషిని ఆ గుడిలోకి తీసుకెళ్ళి ఆ శివుడికి అభిషేకం చేసి నీళ్లు కానీ తాపిస్తే ఆ చనిపోయిన వ్యక్తి కూడా తిరిగి బతుకుతాడంటండి. ఆ వృత్తాంతం ఇక్కడ క్లియర్గా ఉంటుందండి. అందుకని చెప్పి ఇప్పటికి కూడా ఆచారాన్ని పాటిస్తారు. ఎవరైనా చనిపోయే వ్యక్తులు ఉంటే తీసుకొస్తారండి. అతను చనిపోయే వ్యక్తి కూడా చనిపోయిన వ్యక్తి కూడా కొన్ని క్షణాల పాటు బతుకుతారంట. అప్పుడు రాజుల కాలంలో అది జరిగిందండి. ఇప్పటికీ దీన్ని నమ్ముతారు ఈ గ్రామవాసులు. రోడ్డు చూడండి స్టెప్పులుగా ఎట్లా మనకి దారి ఏర్పాటు చేయడానికి ఎంత కష్టపడుతున్నారో. ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ కొండల్లో అసలు డేరుగా ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొంటూ ఆ చలిని తట్టుకుంటూ ఆ ఓట నీళ్ళు వస్తుంటే ఆ ఓట నీళ్ళని ఎదుర్కొంటూ రోడ్డు చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది చూడండి అగ్నిపూలు. దీంట్లో చిన్న రామచిలుకలు అంటే చిన్న రామచిలుకలు సైజు చిన్నగా ఉన్నాయండి. బాగా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ వాతావరణంలో. ఈ చెట్లు కూడా హిమాలయాలకు స్పెషల్ అండి. ఒక 4 రకాల పువ్వులు ఉన్నాయి. అవి ఓన్లీ హిమాలయాల్లోనే పండుతాయండి. మా మహారాజ్ చెప్తున్నారు ఇక్కడ సంజీవిని మూలిక చెట్టు కూడా ఉందంటారంట. ఏమో మరి ఇక్కడ వాసన మాత్రం సుగంధ వాసనలు చాలా చక్కగా వస్తున్నాయండి. ఈ కొండల్లో కూడా చాలా విచిత్రమైన చెట్లు మాకు చాలా కనిపించినాయండి. కొన్ని చెట్ల దగ్గరికి వెళ్తే అవి విపరీతమైన స్మెల్ అండి. ఇక్కడ మ్యారేజ్ చేసుకోవచ్చు అండి ఈ ఫంక్షన్ హాల్ దగ్గర. ఇక్కడ ఈ మ్యారేజ్ స్పెషాలిటీ ఏంటంటే హెలికాప్టర్లో కూడా వచ్చి ఇక్కడ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఒక రోజుకి ఎంత ఉంటుంది, చాలా చీప్ అండి. కనీసం ఒక పెళ్ళికి ఇది 50 లక్షలు అట్లా తీసుకుంటారు ఈ యొక్క రెస్టారెంట్కి. అంత బాగుంటుంది రెస్టారెంట్. మేము వెళ్తూ జస్ట్ చూసామండి, బయట నుంచి చూసాము. ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇంకా పాండవుల వృత్తాంతం మొత్తం ఇక్కడే నడుస్తుందండి. ఇక్కడ అమర్నాథ్లో లాగా మనకి ఒక మంచు గుహ లోపల మంచు శివలింగం ఏర్పడుతుంది. చలికాలంలో అయితే ఇంకా చాలా పెద్దది ఏర్పడుతుందంటండి.
మొత్తం 3 గుహలు ఉన్నాయండి. ఫస్ట్ గుహలో వచ్చేసరికి పాండవులు తవ్విన ఫస్ట్ గుహ అండి. రెండో గుహలో వచ్చేసరికి ఇప్పుడు సంతులు ఉంటున్నారు. మూడో గుహలో వచ్చేసరికి భవానీ మాత విగ్రహం ప్రతిష్ఠ చేశారండి. ఒక శివలింగాన్ని ఏర్పాటు చేశారు అక్కడ. అప్పుడు పాండవులు నిత్యం అక్కడ శివుడికి అభిషేకం చేసుకుంటూ అమ్మవారిని కొలిచేవాళ్ళంట. ఇప్పటికీ అట్లానే ఉన్నాయండి అవన్నీ. ఆ పైకి వెళ్ళడానికి హయ్యర్ యాక్టిట్యూడ్ అండి. ఒక కొండకి ఒక 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు డిఫరెన్స్ ఉందండి. వాతావరణం భలే చల్లగా ఉండి నడవటం కష్టంగా ఉంది. అందుకని చెప్పి లకామండల్లోనే ఫస్ట్ కేవ్లో ఫస్ట్ రోజు రాత్రి స్టే చేసామండి. అక్కడికి వెళ్ళడానికి మధ్యలో మాకు బాగా అలసిపోయామండి. అందుకని చెప్పి ఒక చాట కొత్తగా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే ఆ ఇంట్లో అడిగి ఆ ఫ్లోర్ మీద పనుకున్నామండి రాత్రికి. చలికి రక్షణగా. ఇక్కడ చెట్ల మీద గడ్డి ఉంది చూసారండి. అవి వీళ్ళు పండించిన గోధుమలు మిగిలిన వ్యర్థాలని వాటిని కట్టలు కట్టేసి ఆ చెట్లకు తగిలిస్తారండి. అవి గుర్రాలకి, గాడిదలకి మరియు ఆవులకి వీటిట్లా. ఇక్కడ ఒక కేవ్ ఉందండి. ఫ్లాష్ ఒక్క నిమిషం, ఫ్లాష్ ఆన్ చేశానండి. వెళ్తున్నాను లోపలికి. చాలా లోపలికి వచ్చున్నాను. ఇంకా లోపలికి వెళ్తున్నాను. దగ్గర 50 మీటర్స్ లోపలికి వచ్చాను. ఇంకా రైట్ సైడ్కి ఉంది ఫ్లాష్. అంత గబిళాలు ఉన్నాయండి. ఇది గవర్నమెంట్ దొరిందని చెప్పి చెప్తున్నాడు మా మహారాజు. స్మెల్ ఒక రకమైన స్మెల్గా ఉందండి. తుమ్ములు వచ్చేటట్టు ఉంది. పనుకోవాలంటే పనుకోవచ్చు మహారాజ్. ఏం వస్తాయి? కుక్కలు వస్తాయి. ఓ, ఇదేంది పేడ? ఆవు పేడ కూడా వేస్తుంది. తొక్కా 50 మీటర్స్ ఉంది లోపలికి. బయటకు వచ్చేసానండి గుహలో నుంచి. ఇదిగోండి గుహ చూడండి ఎట్లా ఉందో. వేస్తున్నారండి. ఎక్కువ ఉల్లిపాయలు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, పుదీనా, కొత్తిమీర, ఇంకా కొన్ని అర్థం కావట్లేదు. విచిత్రంగా ఉన్నాయి. ఇంకా కరివేపాకు అయితే ఇక్కడ తోట వేయాల్సిన అవసరం లేదండి. ఎక్కువ కొత్తిమీర, పుదీనా, క్యాలీఫ్లవర్, క్యాబేజు, టమోటాలు, తర్వాత చిక్కుడుకాయలు, ఈ లావు బీనీస్ ఉంటాయి చూడండి. లావు బీనీస్ ఎక్కువ వేసారండి. అందరూ ఎక్కువ ముసలోళ్ళే కనిపిస్తున్నారు. యంగ్స్టర్స్ అసలు కనిపించలేదు. 60-70 ముసలోళ్ళే కనిపిస్తున్నారు ఎక్కువ. పహాడీలు చూడండి, ఎత్తెత్తైన పహాడీలు. ఈ పహాడీల నుంచి వాటర్ వచ్చినట్టు ఈ వాటర్ని కూడా కనిపిస్తున్నారండి. గాడిదలు కదా మహారాజు అవి. మిక్స్డా అసలు అంత బరువు వేయగలుగుతాయి అవి. 50 కేజీ ఉండదు. 100 కేజీ రావు. ఇక్కడ గాడిద వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అండి. ఇసుక కాదు, అదొక రకమైన మట్టి. మాకు ఇచ్చిన రూమ్ అండి రాత్రి. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కలిసి మేము వెళ్తుంటే మహారాజు ఆగండి ఈరోజు ఇక్కడ విశ్రమించండి అని చెప్పి రాత్రి అడిగారు. సరేనని చెప్పి ఆగాము. అయితే ఒకవేళ బయట పనుకోవాలేమో అనుకున్నాము. సరే అని చెప్పి కూర్చున్నాము. ఒక అర్ధగంట ఆగిన తర్వాత టీ ఇచ్చారు. టీ తాగేసిన తర్వాత ఇంకా పనుకోవడానికి సిద్ధమవుతుంటే ఇక్కడ కాదు మహారాజు రండి అని చెప్పి వాళ్ళు కొత్త ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు.
జస్ట్ సిమెంట్గానే ఉంది, తీసుకొచ్చి లోపల పనుకోబెట్టారు. పోన్లే అనుకున్నాము. చలి భయంకరంగా ఉందండి, 7 డిగ్రీలు పడిపోయింది రాత్రి. 10 అప్పుడు బయటకు వచ్చి చూస్తే ఇట్లా వర్షం పడుతూ ఉందండి. నిన్నేమో తక్కువగా ప్రవహిస్తుంది నీరు, ఇప్పుడేమో వర్షం పడుతుండే లేక బాగా నీళ్ళన్నీ కిందకి చేరి బాగా పెద్ద ప్రవాహంగా మారిందండి యమునా నది. ఒకసారి సరౌండింగ్స్ చూడండి. ఇది రోడ్ అండి, ఏ వెహికల్ వెళ్ళినా కింద ఇల్లంతా వణుకుతుంది ఒక రకమైన వైబ్రేషన్తో. వాళ్ళ మెట్లు చూడండి ఎంత పల్సగా ఉన్నాయో చూడండి ఆ మెట్లు. ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉందండి, అంతా ఐరన్ కూడా తక్కువగానే వాడుతున్నారు. అది రోడ్ నుంచి కిందకి కనీసం 50 మీటర్ల కిందకి దిగితే కానీ నది లేదండి. వీళ్ళకి మాత్రం కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. పార్వతీ పరమేశ్వరులు వచ్చి మాకు ఈ రూమ్ ఇచ్చినట్లుందండి. ఏం రూపాయి డబ్బులు ఇవ్వలేదండి. రాత్రి అన్నం తింటారా అని అడిగారు, కానీ 4 తిన్నాం కాబట్టి మేము తీసుకోలేదు భోజనం.